జల్ హో అంబేద్కర్ నిలి పక్షిమ రక్షక దుర్మారాలెరగేరి నిన్ను పూజించే గౌరవంత విజ్ఞాన దీపం వెలిగించావు వెలుగు దిమమవు అంబేద్కర్ ని పాదములకి మా వందనం. చీకటిని తొలగించింది దిగుని వేదే జాతి వనాల తోడని చెడిగింది నందిరుడివే నాయ దీచ నాటి నన్ని చెకుడ దివెద వెలుగు చిన్నది సమానత చూపి మాటి శాశ్వతంత మల్లిగాని చెల్లినది నారాయణ గిరిలో నీ విగ్రహం ప్రతిష్ఠించి ప్రతి వేళ నిన్ను నిలిపే పుణ్యక్షతమిది కమ్మటి తల్లి నీవే నాటివి మాకు ఆశ తిరిదివి నీ మగల్లో నడిచి పతి మనము నీ పహత్వనలే సువార్తపుతున్నా సత్యవంతుని సమాజాన్ని మెల్కొల్పి గొప్ప సత్యవాదిని భవిష్యత్తుకు పోరాటి మహానేతనివే నీ జయంతి రోజు మాకు పండుగ సమానమే. జై హో అంబేద్కర్ నిలి పక్షిమ రక్షకుడు నారాయణగిరి నిన్ను పూజించే గౌరవంత విజ్ఞాయ దీపం వెలిగించావు వెలుగు దిమమవు అంబేద్కర్ ని పాదములకి మా వందనం. అదర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఎంత వాళ్ళకు ఉండాలి పర్సంటేజ్, ఎంత ఉండాలి రిజర్వేషన్ అని అన్ని కులాలకు అన్ని జాతులకు అందరికీ అందించిన గొప్ప మహానుభావుడు, రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప మహానుభావుడు డాక్టర్ రామ్జీ బిహార్ అంబేద్కర్ గారు. అతని బాటలోనే మనం ఉండాలి. ఆయన ఎన్నో ఇంకోటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి రాజకీయ ప్రస్థానంలో కూడా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కూడా బిఆర్ అంబేద్కర్ గారే పనిచేసిండు ఆ రోజులలో పార్లమెంట్లో. అటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్తే ఈ రోజు కూడా సరిపోదు. ఒక కులము ఒక మతము అనే కాకుండా అందులో ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్నో రకాలుగా విభజించిండ్రు. అది బ్రాహ్మణిజం చేసినటువంటి తప్పులను బ్రాహ్మణిజం వాళ్ళు కూడా 4 జాతులుగా విభజించారు. ఎవరు మన రేవంత్ రెడ్డి అంబేద్కర్ స్ఫూర్తి అలా ఎస్సీ ఎక్కడైనా ఏంటైనా వాస్తవం చెప్పాలంటే చేయడం జరిగినప్పుడు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మరలా రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి ఇలా చేయడం జరుగుతుంది. మొదటి మాదిగా పోరాటం ఆయన ఎవరు 34 నుండి అప్పుడు అంబేద్కర్ పోరాటం చేస్తేనే ఇది జరగడం జరిగింది. ఆ స్ఫూర్తి ఎవరో వాళ్ళు పోరాటం చేయకపోతే రాదు. ఎవరో ఒకరు పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే అది పోరాటం ఫలితాలు నాకేమైతే నేను ఇష్టపడుతుందంటే ఏది రాదు. ఎవరో ఒకరు పోరాటం చేయడం మడికంటి రాజన్న గారికి, వక్కల రాజశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం అందరికీ మరియు మన గ్రామ పెద్దలందరికీ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏం లేదు, నాకంటే ఎక్కువ వీళ్ళందరూ చెప్పిండ్రు. అంబేద్కర్ గురించి మనం చదువుకున్న కాడి నుండి మనకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. మన యొక్క భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారే. ఆ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్స్ కానీ వివిధ విద్యలో ఉన్నత స్థాయి ధనిక పేద అనే తేడా లేకుండా ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం యొక్క అమలుని ఇప్పుడు అమలు చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఇంకా ముఖ్యంగా చెప్పే నాయకులు ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇస్తున్నాను.
ఇంతతో సెలవు తీసుకుంటాను. ఆంధ్ర మన తెలంగాణ కంప్లీట్గా మొత్తం తిరిగిన తిండి తిప్పలు లేకుండా తిరిగిన ఒక్కొక్క విలేజ్లో అంబేద్కర్ పేరు చెప్పినేమో ఆంధ్రాలో ఒక దేవుడు అని మొక్కుతారు, తెలంగాణకు వస్తేనేమో అంబేద్కర్ ఒక మాదిగోళ్ళదే అంటారు తెలంగాణలో. కానీ అంబేద్కర్ ఒక మాదిగోళ్ళకు కాదు, అన్ని కులాలకు నాయకుడు అయినే. ఆల్ కులాలకు తేడా లేకుండా అన్ని కులాలకు చేసింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఉంటేనే కొంతమంది రాజ్యాంగం ఇప్పుడు ఓట్లు అనేటి అన్నీ ఒక అంబేద్కర్ చేసిన సందర్భం ఇది, అంబేద్కర్ చేసిన కృషి ఇది. మనకు అంబేద్కర్ చేసిన ఇప్పుడు మనకు పెట్టింది ఎవరు? ఒక్కడే ఒక బ్రాహ్మణులే, మాదిగా మాల ఎరకలి వీళ్ళు సింధు మట్టి అని పేరు పెట్టింది ఒక బ్రాహ్మణులు ఏది పెట్టిందంటే వాళ్ళకు దొరకదు, వీళ్ళందరూ కలిసిపోతే దొరకదు కాబట్టి వాళ్ళు అట్లా పేరు పెట్టిండ్రు. అందుకే మనం అనుకునేది అందరి దేవుడు, మనం ఏ దేవునికో మొక్కుతో ఎక్కడో చెప్తాం కానీ అంబేద్కరే అందరికీ దేవుడు. అంబేద్కర్ లేనిది మన రాజ్యాంగంలో ఎలక్షన్లు రాకపోవు, వార్డు మెంబర్ రాకపోవు, సర్పంచ్ రాకపోవు, ఎమ్మెల్యే రాకపోవు, దళితులు కనేటోళ్ళకు బీసీ ఎస్సీలకు మాత్రం ఎవరికి ఏం రాలేదు. కానీ అన్ని విధాలా తిరిగితే అంబేద్కర్ చేసిన గొప్ప విషయాలు ఇప్పుడు మన వీరన్న కానీ మన వాళ్ళు చెప్పిండ్రు. ఆయన ఇబ్బందులు పడి ఎక్కడెక్కడో అంటరాడి వాడని వాగులలో ఉసుకలలో బడికి పోతా అంటే దొరల బిడ్డలు చదువుకొని వస్తా అంటే దూరం ఉండి వాళ్ళు చెప్పితే ఆయన రాసుకొని నేర్చుకొని ఒక బయటి దేశంలో చదువుకొని ఆయన కొంతమంది ఆదరించి ఆయన చేసిన అంబేద్కర్ మహా గొప్ప నాయకుడు. కావున ఇప్పుడు నాకు ఇవాళ అనిపించేది ఏంటంటే ఇక్కడ ఉన్న మన దళితుల పిల్లలు, అంబేద్కర్ సంఘం అనే పిల్లలు నాకు ఇట్లా చేసినట్టే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు సంతోషం అనిపిస్తుంది అంటే చాలా గ్రాండ్గా ఎప్పుడు ఇంత ముందుకు వస్తలేరు కాబట్టి ఇక నుండి ఆయన ముందుకు వస్తారని నేను ఎక్కువ ఆశిస్తాను. అట్లే మన ఆస్ట్రేలియా రామరెడ్డి గారు ఆయన ఇంకా కొంత మనకు గ్రామానికి చేసేది ఉన్నది, కొంత పిల్లలు చేసేది ఉన్నది. అంబేద్కర్ గారికి ఇంకా బాకీ ఉన్నాడు, ఆ బాకీ కూడా ఆయన పూర్తిగా చేయాలని నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆ రోజు ఈ అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాము. పిల్లలను తీసుకొని తిరగరాని చోట్ల తిరిగాము. ఆ తర్వాత మరి రామరెడ్డి గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. మరి వారిని కూడా మేము అడిగినప్పుడు మీ వెంట మేమున్నాము, మీరు చేసే పని మీరు చేయండి, నా వంతు సహకారం నేను ఇస్తానని అప్పుడు గౌరవనీయులు వాళ్ళ అమ్మగారు మరి రమాదేవి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మా అట్లే గద్దె కట్టి బొమ్మ పెట్టైనా వదిలిపెడదాం, కానీ ఇది కట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పునాది తీయడం జరిగింది. ఆయన కూడా కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మరి మేము ఎదుర్కొని ఈ పునాదులు తీసుకెడుతున్న సందర్భంలో చివరిగా గ్రామం మొత్తం అన్ని కులాల వారు వచ్చి మేము సహాయం చేస్తాం, మా అంబేద్కర్ గారికి మేము సహాయం చేస్తామని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు మేము ఇంత ఇస్తామని ప్రతి ఒక్కరి సహకారం కూడా ఈ అంబేద్కర్ బొమ్మలో ఉంది అందరికీ కూడా. ఎందుకంటే మేము అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎందుకు తలుసుకుంటున్నామంటే మాకు అందరు కూడా సహకారం అందింది, అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించారు. అందులో ముఖ్యంగా మరి అప్పుడు రామరెడ్డి గారు కూడా కొంతమంది నాయకులతో మాట్లాడారు, వారు కూడా మాకు 10,000 రూపాయలు సహాయం చేశారు. అప్పుడు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి ఇప్పటికి కూడా మేము మర్చిపోము వారి సహకారము. ఉన్నటువంటి ఎంపీపీతో కావచ్చు వాళ్ళతో మాట్లాడి కొంత మాకు సహకరించారు. మా ప్రోద్బలంతో కాకుండా వారి సహకారము గ్రామస్తుల సహకారంతో ఇంతవరకు అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి నిశ్చయం ఎందుకు పెట్టలేదని మీకు అనుమానం రావచ్చు, కానీ అప్పటికే డబ్బులు సరిపోలేదు, మేము చేసిన దానికి అమౌంట్ సరిపోలేదు. అయినా కూడా ఇంకా కొంతమంది మేము పిల్లలను వేసుకొని అవి చేయడం జరిగింది. అయినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దీన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కొంత సహకారం అందించారు, ఇప్పుడు మరి మాకు తాను దండ వేస్తూ నిచ్చెన లేదు కదా, మరి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి మేము నిచ్చెన అందిస్తానని ఇప్పుడు మాకు మాట ఇచ్చారు. కాబట్టి ఆ ధోరణిలో ఇదంతా చెప్పుకుంటూ రావడం జరిగింది. అప్పుడు సహాయం చేశారు మాకు, ఇప్పుడు కూడా నిచ్చెనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక
ముఖ్యంగా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మనం వచ్చినటువంటి సందర్భము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. మరి వారి జయంతిని ఇంత ఘనంగా మనం అందరం ఎందుకు జరుపుకోవాలి అంటే ఒకే ఒకటి, ఎందుకంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనందరం సమానంగా ఉన్నామంటే కారణం ఏంటి? ఓటు హక్కు. ఆ ఓటు హక్కు చిన్న పెద్ద కులము మతము ఏది లేకుండా బరాబర్ 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వాలని మరి అక్కడ భారత రాజ్యాంగంలో అమలుపరిచిన వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి కృతజ్ఞతలు మనము ఖచ్చితంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మరి ఈ రోజులలో మహిళలకు సమానత్వం లేదు. అప్పుడున్న వాళ్ళలో మహిళలు వంటగదికే పరిమితం అయ్యేవారు. ఎన్ని చేసినా కూడా వంటగది నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా బిల్లు కోసము ఆ రోజే మహిళల కోసము పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ కాకపోవడంతో ఎవరైనా మనం ఒక సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలంటేనే వెనుక ముందు ఆడతాం. కానీ మహిళల కోసము తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్నా కూడా నాకు ఈ న్యాయశాఖ మంత్రి అవసరం లేదని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే ఈరోజు భారత రాజ్యాంగంలో మరి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, దళితులు ఎవరైనా కావచ్చు, ఓసీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమానంగా హక్కులు కావాలి. ఒక పండు 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములకు వాళ్ళు జనాభా ప్రాతిపదికన సమానంగా పంచాలని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తే ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడున్న రిజర్వేషన్లు మరి 1వ వార్డు మెంబర్ ఓసీ అని, 2వ వార్డు మెంబర్ బీసీ అని, 3వ వార్డు మెంబర్ మహిళ అని ఇలా రావడానికి గల కారణం ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది తాను మనకిచ్చినటువంటి గౌరవం. వారికి కృతజ్ఞతలు. అందుకని కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఎన్నో అణగారిన వర్గాలలో ఎంతో మంది కూడా చదువుకోలేక ఆనాడు బడికి వెళ్ళలేక, ఎస్సీలు అయితే బళ్ళకు పోలేక ఎంతో అణగారిన జీవితాలు అనుభవించి వాళ్ళు ఒక కుంచానికి ఒక దోషడికి అక్కడ మరి జీతాలుండి ఉన్నటువంటి రోజులు అవి. కనీసము బుక్కెడు అన్నం కూడా దొరకదు గనుక మరి ఆ రోజు సాకిరి చేసుకుంటేనే మరి ఆ కళ్ళంలోకి పోయి ఒడ్లద్దుకొని వచ్చి బియ్యం దంచుకుంటేనే అప్పుడు దళితులకు అన్నం ఉండేది. ఎవరే? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ, ఆయన భిక్ష. ఎందుకు అంటే మనం ఆయన భిక్ష అని ఎందుకు అంటున్నామంటే ఒకసారి చెప్పులు వేసుకుంటే కూడా ఓర్వలేని స్థలం ఉండేది. మనం చెప్పులు వేసుకొని నడవలేని స్థితి ఉండేది. మనం చదువుకోలేని స్థితి ఉండేది. బళ్ళకు రావలేని స్థితి ఉండేది. ఆ స్థితి నుంచి అనుభవిస్తున్నాం. మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడ్డదంటే కారణం ఆర్టికల్ ప్రకారము తెలంగాణ ఏర్పడడానికి కారణం ఎవరంటే రాజ్యాంగము. కాబట్టి ఆ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు. ఇది నారాయణగిరి రామ అంబేద్కర్ ప్రతిష్టాపన కమిటీకి బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాసిన ఓ స్ఫూర్తిదాయక పాట పేరు అంబేద్కర్. జయ హో అంబేద్కర్ నీలి పక్షి మన రక్షకుడు, నారాయణగిరి నిన్ను పూజించే ఘోరంకో విజాన దీపం వెలిగించవు, వెలుగు విరజమావు అంబేద్కర్ నీ పాదములకి మా వందనం.
హాస్యపు చీకటిని తొలగించిన దివ్వెరు నీవే, జాతి వర్ణాల గోడల్ని చెరిగించిన వీరుడివే. న్యాయ బీజం నాటిన నీ చేతల దివ్యత వెలుగురందడి, సమాధ చూపిన నీ మాటలు శాస్త్రామి సతంగా మిగిలినవి. నారాయణగిరిలో నీ విగ్రహం ప్రతిష్ఠించి ప్రతి హృదయంలో నిన్ను నిలిపే పుణ్యక్షేత్రమిది. కమ్మతి కలల్ని నీవే నాటితివి, మాకు ఆశ చూపితిరి. నీ మార్గంలో నడిచే ప్రతి అడుగు నీకు అర్పణమే. విద్య హక్కుగా పతతించిన మహాశక్తివంతుడివి, సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప సత్యవాదివి. భవిష్యత్తు కోసం పాడిన బోరాడిన మహానేత నీవే. నీ జయంతి రోజు మాకు పండుగ సమానమే. జయ హో అంబేద్కర్ నీలి పక్షి మన రక్షకుడు, నారాయణగిరి నిన్ను పూజించే గౌరవంతో విచాన దీపం వెలిగించాము. వెలుగు విరోచమాము అంబేద్కర్ ని పాదములకి మా వందనం.